I love you, Ankita. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రమాణం నిన్ను నమ్మించడానికి కాదు, ఒప్పించడానికి. నిన్నటి దాకా రొమాన్స్, ఇవాళ లవ్. ఎలా నమ్మను? ఎందుకు నమ్మాలరా? అయినా నీలాంటి వాడిని అమ్మాయి లవ్ చేయదు. షట్ అప్. ఎందుకు లవ్ చేయదురా? ఎందుకు లవ్ చేయదు? కొవ్వెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతకాలని ఉంటే బయటికి వెళ్ళు. అయినా మేము ఇంతమంది ఉండగా ఐ లవ్ యూ అనడానికి ఎంత ధైర్యం రా నీకు? వాచ్మెన్ అంకుల్ ఆగండి. చంటి, నువ్వు నాతో రా. చూడు చంటి, నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ గా పెరిగాను, డబ్బులో బ్రతికాను. మా నాన్న నాకు కోట్లు సంపాదించి పెట్టాడు. అలాగని డబ్బే జీవితం అని అన్ను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటీశ్వరుడే కానవసరం లేదు, రిక్షా వాడైనా నాకు అభ్యంతరం లేదు. కానీ వాడు సమర్థుడే ఉండాలి. నువ్వు సమర్థుడివి కాదు. ఈ ఏజ్ లో అల్లరి చేయాలి, ఆటలాడాలి, అమ్మాయిలతో తిరగాలి, అన్నీ చేయాలి. అలాగే జీవితంలో నీ లక్ష్యం కోసం కూడా ప్రయత్నించాలి. ఈ జనరేషన్ లో టీనేజర్స్ మీలా లేరు. కంప్యూటర్స్ లో చూసినా, స్పోర్ట్స్ లో చూసినా, ఎడ్యుకేషన్ లో చూసినా, ఎందులో చూసినా టీనేజర్స్ పై చేయి. 21st సెంచరీ సూపర్ టీనేజర్స్ లో బ్యాడ్ టీనేజర్స్ మీరు. ఐ లవ్ యూ. ప్రేమించాన్ని మొండిగా చెప్పడం గొప్ప అనుకుంటున్నావా? నీకు ప్రేమించడానికి అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. ఒక అమ్మాయి నీలో ఏం చేసి ప్రేమించాలి? ప్రేమ ప్రేమ అంటున్నావే, అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా? జీవితం అంటే ఏంటో తెలుసా? అసలు అసలు నీ గురించి నీకు తెలుసా? ముందు జీవితంలో ఏదో ఒకటి సాధించి గొప్పవాడివి కావడానికి ట్రై చేయి. ప్రేమిస్తున్నట్ట టైం వేస్ట్ చేస్తూ అల్లరిగా తిరిగి నిన్ను నేను ప్రేమించాలా? నేనే కాదు, ఇలాగే ఉంటే జీవితంలో ఏ అమ్మాయి ప్రేమించదు. నీతో బైకుల్లో తిరగడానికి, పార్కుల్లో ముద్దు పెట్టుకోవడానికి ప్రేమించే ప్రేమ నాకు అక్కర్లేదు. నీలాంటి వేస్ట్ పిల్లలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బాయ్.